హలో సిస్టర్, ఇప్పుడు రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంత్ది ఇష్యూ అయితే వైరల్ అవుతుంది కదా. సో తన ఒక డాటర్ ఫాదర్ రిలేషన్ని కూడా చాలా దారుణంగా అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మరి ఫాదర్ డాటర్ని అలాగా ట్రోల్ చేయడం, మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ కూడా హర్ట్ అవ్వడం, వాళ్ళ మధ్య ఏమన్నా రావడం సరే అంతా తప్పే. మళ్ళీ సారీ చెప్పేసి వాళ్ళు హర్ట్ అయిపోయిన తర్వాత సారీ చెప్తే ఏం ఉపయోగం ఉండదు కదా. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇలాంటివి ఇంకా పెట్టడం మానేయాలి అందరూ. ఇలా చెప్పడం వల్ల చాలామంది బాధపడతారనమాట. సరదాగా ట్రోల్ చేసేస్తే వాళ్ళకి మామూలుగా అనిపించవచ్చు, కానీ ట్రోల్ చేసేసిన తర్వాత హర్ట్ అవుతారు అని ఆలోచించకుండా ట్రోల్ చేసేయడం అయితే తప్పు. అయితే ఇప్పుడు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన వీడియోస్ మనం చూసినట్లయితే ఆయన అసలు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారో జనాలకి అర్థం కాదు. ఇప్పుడు చాలామంది అట్లే ఉన్నారు. గుడ్ వేలో పోర్ట్రేట్ చేసే వాళ్ళకంటే బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే ఆ ట్రోల్స్ అనేవి ఆపుతాయి. మనం సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టి మనమే ట్రోల్స్ చేయడానికి మనమే ఛాన్స్ ఇస్తున్నాం. ఫస్ట్ మనం ఆపేయాలి ఆ ట్రోల్స్ చేయడం అనేది, అంటే సబ్స్క్రైబ్స్ అలా చేయడం అనేది ఆపేయాలి. అంటే దీని మీద రీసెంట్గానే సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఈ ఇష్యూ మీద, ప్రణీత్ హనుమంత్ ఇష్యూ మీద సాయి తరప్ తేజ్ కానీ లేదంటే మంచు మనోజ్ గారు కానీ వీళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు. సో అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎలా చూస్తే బాగుంటుందంటారు? అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కానీ యూట్యూబర్స్ మీద కానీ ఎలాగా వాళ్ళు ఇష్యూ తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళని ఇవన్నీ స్టాప్ చేయమని ఒక వార్నింగ్ లాగా ఇస్తే వాళ్ళు ఆపేస్తే ఓకే. ఇంకా దాన్ని లైట్ తీసుకొని ఇంకా చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివి ఇంకా చేయకూడదు అని చెప్పేసి. యాక్చువల్లీ ఒకటి కూడా వచ్చింది, చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ వర్డ్స్ కానీ అబ్యూజింగ్గా చేయడం కానీ పోక్సో కేసులు ఇలా వేయడం అనేది వచ్చింది. సో దాని మీద మీరు ఎట్లా అంటారు? అబ్యూజింగ్ వర్డ్స్ అంటే ఇంకా అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేస్తే ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళకు ఉండాలి అది. బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం అంటే ఇంకా అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ని కూడా అసలు అంటే చెల్లి తల్లి ఏం లేకోకుండా ఫాదర్ అండ్ డాటర్ని కూడా ఒక బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళ కన్వర్జేషన్ కూడా బ్యాడ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. ఇంకా ఇలాంటివి ఆపేయాలని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆపాలి. ఆపకపోతే అది ఇంకా తప్పే కదా. ఏమీ ఆలోచించకుండా అలా మాట్లాడేస్తే మనుషులన్నా హర్ట్ అవుతారు. తెలియకుండా మాట్లాడేస్తే తప్పే కదా. ట్రోల్ చేయడం వల్ల సమాజం వాళ్ళని తప్పు అనుకునిద్ది. పెట్టిన వాళ్ళ తప్పు అని అనుకోరు ఎవరు, తనని తప్పుగా చూస్తారు. ఫస్ట్ ఇది పెట్టడం ఆపేయాలి. ఒక ఉమెన్ లాగా, ఒక గర్ల్ లాగా మీరేం చెప్తారు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు మీరేం చెప్తారు? ఒక అమ్మాయిగా కానీ ఒక ఉమెన్గా కానీ అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఆలోచించి చేయాలి. సరదాగా అన్న దానికి కూడా ఒక లిమిట్ ఉండిద్ది. అది దాటి చేస్తే మాత్రం తప్పది. ఇంకా అది వాళ్ళ ఆలోచనకే వదిలేయాలి. వాళ్ళే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని అంటాము. ఒక అమ్మాయిగా అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇవన్నీ ఆపడానికి? ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తాము ఫస్ట్. తర్వాత వాళ్ళు వింటే బాగానే ఉంటుంది, వినకపోతే కంపల్సరీ అంటే చెప్తారు కదా పోలీసెస్కి. అలాగా ఫస్ట్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వాళ్ళకి లైక్ కొట్టడం, వాళ్ళ వీడియోస్ని ఫస్ట్ ఆపించేయాలి. అలా ఆపిస్తే తనకి అప్పుడు తెలిసిద్ది ఎందుకు ఆపేశారు, ఎందుకు ఎలా చేస్తున్నారు అని. అప్పుడు అర్థమైద్ది కదా. ఫస్ట్ జనాలు ఏదేంటి అని తెలుసుకోవాలి. జనాలు మంచి ఏది చెడేది తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒక మంచి టాలెంట్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఇలాంటి టాలెంట్ని సపోర్ట్ చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. సో తమ్ముడు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇష్యూ అయితే వైరల్ అవుతుంది కదా, ప్రణీత్ హనుమంత్ది. ఒక డాటర్ అండ్ ఫాదర్ది ఒక వీడియో తీసుకొని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా అంటే కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, కానీ అది మితి మీరి చేశాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదక్క, అదే వాళ్ళ చెల్లిని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ అంటే వాడు అలాగే రియాక్ట్ అవుతాడు అక్క.
ఎలాగైనా మన ఫ్యామిలీలో ఎవరైనా రిలేటివ్స్ కూతుర్ని కానీ లేదంటే మన ఓన్ డాక్టర్నే సరదాగా అలా ఆడిపిస్తాం. ఆడిపించడంలో ఎవడు ఫాదర్ అండ్ డాక్టర్ రిలేషన్లో అదేం పెద్ద తప్పు కాదు. కామెడీ చేయొచ్చు, దేనికన్నా ఎంత మటుకే ఉండిందో అంత మటుకే. ఇప్పుడు అంతేగాని వీడికి ఒక 50 కేజీల బ్యాగ్ మోయగలడు, 50 కిలోల బ్యాగ్ మోయలేడుగా. అలాగే ఇప్పుడు ఆ పిల్లకి తెలియదు కాబట్టి అదే మన పేరెంట్స్ అదే సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్ ఉండి సేమ్ అదే రియాక్షన్ని ఫేస్ చేయలేడు అక్క. మరి వాడు మీరేమంటారు? సివియర్గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఇష్యూ మీదే సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంకోటిగా పాపులర్ అయింది కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి మనం. అది మన ఫ్యామిలీ పరంగా తీసుకున్నా ఇప్పుడు ఇంకోటి తీసుకున్నారు, రేపు ఇంకోటి కూడా చేయొచ్చు అక్క. యాక్షన్ అర్జెంట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటంటే మనం మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి జనాలకి. బట్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే ఓన్ కంటెంట్ కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో చేస్తున్నారు. ఒక స్టూడెంట్గా మీరు ఒక ప్రొఫెషన్లో ఉంటూ మీరు అసలు దాని మీద మీ స్పందన ఏంటి? బ్రో ఏం లేదు బ్రో, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలియదు. అదే మీ అక్కో మీ చెల్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకో, నువ్వు అదే మాట మాట్లాడతావు, అది ఒక్కటి చెప్పు చాలు, ఇంకేం లేదు. యూట్యూబర్స్ కూడా అట్లే చేస్తున్నారు. ఇప్పుడు అర్థం చేస్తారని వేరే వారికి ఇంకా అరగే చేస్తారు. ఇంకా అందరూ అరగే చేస్తే ఇంకా మనం తీసేవాళ్ళు. అదే ముందే యాక్షన్ తీసుకుంటే ఇంకా సరిపోయింది. ఇంకెవరు ఇంకా అరగ చేయరు. ఏం లేదు బ్రో, నువ్వు ఒక ఇండియన్ అయి ఉండి నువ్వు ఇంకో పరాయి దేశమో అది ఏ దేశమో మనకు తెలీదు. సేమ్ అదే నీ ఇండియన్ నీ సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే నువ్వు అలాగే చేస్తావా? తప్పు కదా బ్రో. అది చాలామంది యూట్యూబర్స్ నీకన్నా చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు. అది చూసి ఫాలో అయ్యి నేర్చుకొని అప్పుడు చేయి వీడియోలు. ఇంకొంతమంది కూడా ట్రోలర్స్ మీమర్స్ కూడా ఇట్లా చేస్తున్నారు. అదే ఇప్పుడు తన మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వారు ఆగిపోతారు. ఇంకా అదే చూడాలి మరి. యాక్షన్ తీసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవాలి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఇంకా ఇలాంటి వాళ్ళ మీద అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్స్ మీద మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఓకే, బట్ కానీ జనాల్ని ఇబ్బంది పెట్టే కంటెంట్ ఇచ్చే వాళ్ళకి, అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా ఒక సోషల్ మీడియాలోనే ఉన్నారు, ఒక ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఒక యూట్యూబ్ వాడుతున్నారు, లేదంటే ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. దాని మీద అసలు మీ రియాక్షన్ ఏంటి? ఇంకోసారి ఏం లేదక్క, అలాంటి మాట్లాడే ముందు అసలు ఆ నోరు నాలిక రెండు లేకుండా చేసామనుకో తీరితనం బాగా కరెక్ట్గా వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ మేమే కాలేజ్ బంక్ కొట్టి అన్న తిరిగితే మీ అమ్మ బాబులు ఎలా పెంచారా అంటారు. మరి వాళ్ళ అమ్మ బాబులు ఎలా పెంచారో మరి నీకే తెలియాలి బ్రో. అర్థమైందా? చాలా సివియర్. అసలు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా అలా అంటే ఒకసారి నువ్వు ఊహించుకో. అదే మీ సిస్టరో లేకపోతే మీ కూతురునే నువ్వు అక్కడ ఉంటావు, అప్పుడు నీ పొజిషన్ ఏంటి బ్రో ఇలాగుంటే? అది ఒక్కసారి గుర్తుంచుకో. మీరేమంటారు? నేనేం కదే అన్నా చెప్పాడు. ఇంకా సివియర్గా యాక్షన్ తీసుకోవాలి దీని మీద అందరూ యాక్షన్ తీసుకోవాలంటారు. అంటే ఎవరైతే ఇంక అలా చేస్తున్నారో వారందరూ మరి ఇంక ఇలాగే తీసుకోవాలి. లేదంటే ఇంక అందరూ ఇంక అలాగే చేస్తారు. చెల్లి కూడా బ్రో ఎవడో గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు గడ్డి తింటే ఏం లేదు బ్రో. వాడు పెంట తింటా నువ్వు తింటావు పెంట. తనవగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకో. చేసేవారికి ఇదే. అదే నువ్వు విజయవాడలో కనుక ఉంటే బ్రో సరిగ్గా ఉండేది, నీకు తిట్టి తీసేవాళ్ళు. జాగ్రత్తగా ఉంటే ఇంకొన్ని రోజులు ఉంటావు బ్రో, లేదంటే ఇంకా ఈ వీడియోనే నీకు లాస్ట్ బ్రో. ఇప్పుడు అంత సారీ చెప్పినా ఇంకేం చేయడం. ఆ వీడియో బయటకు వస్తుంది అట. నువ్వు తప్పు చేసిన తర్వాత ఎంతమంది ఏం చెప్పినా కానీ పెద్ద ఇదేం లేదు బ్రో. తప్పే, అది గుర్తుంచుకో ఫస్ట్. అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాని గుడ్ వేలో కాకుండా బ్యాడ్ వేలో తీసుకెళ్తున్నారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఏం లేదు బ్రో, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు, దాని మీద మీకు డబ్బులు వస్తున్నాయి. సేమ్ మన మహేష్ బాబు గారు చెప్పినట్టు సినిమాలో ఆ డబ్బులతో మీరు అన్నం వండుకొని తింటే ఆ అన్నం మీ ఒంటికి పట్టనన్నట్టు మీకు ఏం పట్టదు బ్రో. సంకన ఆగిపోతారు తొందరలో. మంచి కంటెంట్ జనాలకి మంచి చేయి, నిన్నేవారు ఏమనరు. నీకు ఇంకా సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు ముందు, అది గుర్తుంచుకో. నెక్స్ట్ ఇంకోసారి ఇలాంటి వీడియోస్ ఏం చేయబాకు బ్రో. చాలామంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసే వాళ్ళకి పోనీ నువ్వు ఆ తప్పులు చేయకుండా వాళ్ళకి ఫాలో చేయి అంతే, అంత మటుకు చాలు. అలా అని చెప్పి ఇలాగా నీకు ఫాలోవర్స్ పెరగాలి, ఆ కంటెంట్ బాగుంది, కుర్రోళ్ళు ఆకర్షణ అవుతున్నారు అని చెప్పేసి నువ్వు అలా చేసావు అనుకో, సేమ్ అదే నీ కూతురిని నీ తల్లిని నీ చెల్లిని అన్నట్టే బ్రో. ఇంకా అంతకుమించి మేము ఏం చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటైతే అడుగుతున్నాను. కంటెంట్ ఇచ్చేవాళ్ళు మాకు మనీ కావాలి, మనీ కోసం ఇలా కంటెంట్ ఇస్తున్నాము అని అంటున్నారు. దాని మీద డబ్బు కోసం ఎవరు అలా చేయరు అక్క. ఇంకా అలా చేస్తారంటే అది ఇండియానే కాదు ఫస్ట్.
మన ఏదైనా బ్రో అలా కాదు బ్రో మీరు అండ్ ఇంకో విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు, లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనాలకి ఏం చెప్తారు అంటే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళని కానీ వాళ్ళ కంటెంట్ని బయటకు తీసుకొచ్చి ట్రోల్ చేసే వాళ్ళని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అయ్యే వాళ్ళని మీకు అసలు ఏం చెప్తారు వాళ్ళకి? బ్రో సోషల్ మీడియా అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజెస్ చాలా మంది అమ్మాయిలు చాలా సఫర్ అయ్యారు. అలా అని చెప్పి ఓన్లీ అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా చాలామంది సంకన ఆగిపోయారు. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఇన్స్టాలో ఇలాగా చేసి సంకన ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ వీడియోస్ ఈ చేసేవాళ్ళు ఏం లేదు బ్రో, మీకు కాళ్ళు చేతులు పడిపోయాయి అనుకొని హ్యాండిక్యాపర్ కోటాలో ఏమన్నా ఫంక్షన్ తీసుకోండి బ్రో, సరిపోద్ది. ఇలాంటి వీడియోలు తీయద్దు, అర్థమైందా? మీరు మంచి చెప్పారనుకో మాలాంటి మంది వీడియో ఒక 10 మంది చెప్తే నేను ఒక 10 మంది చెప్తే అక్క ఒక 10 మంది చెప్పింది. అది జనాలు బుర్ర వాడండి, అర్థమైందా? ఏదో ఆ మాట బాగుంది, ఆ అమ్మాయి బాగుంది అంతే అయిపోయింది అనుకుంటే బేలా బ్రో, చెప్తున్నా. అదే పొజిషన్లో మీ అక్క ఉండిద్ది, మీ చెల్లి కూడా ఉండిద్ది. మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇలా చేయరు అక్క. మనం ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు ఈ వీడియోలు తీయడానికి అంత ధైర్యంగా చేస్తున్నారు. మంచి కంటే చెడునే ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు, అట్రాక్షన్ కూడా అదే అవుతుంది. ఇది మట్టికి ఆబ్వియస్లీ 100% రైట్ అక్క. ఎందుకంటే జనాలు మేము కూడా ఉన్నాంగా, మేము బ్యాడ్ కంటెంట్ వస్తే ఫస్ట్ అది అన్లైక్ చేసేస్తాం. ఒకవేళ ఫాలో చేసి ఉంటే అప్పుడు దాకా మేము అన్ఫాలో కొట్టేస్తాం, అర్థమైందా బ్రో? మీరు కూడా సోషల్ మీడియాలో వీడియోస్ చేసేవాళ్ళు కొంచెం మంచి కంటెంట్ తీయండి బ్రో. ఎందుకంటే ఇంకా మాకంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా రాని పిల్లలు కూడా ఇన్స్టా ఈరోజు 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లోడికి కూడా ఇన్స్టా అకౌంట్ ఉంటుంది బ్రో. అది మీరు గుర్తుంచుకొని ఆ లాంగ్వేజ్ ఏంటి ఏదన్నా మీరు ఒక ఇండియన్గా ఒక మనిషికి హెల్ప్ చేయండి, లేదంటే బాగుపడే ఇది చెప్పండి. అంతకుమించి ఒక్కొక్కళ్ళేమో బెట్టింగ్స్ ఇది ఆడమంటారు, ఒకళ్ళేమో క్యాస్ట్ అంటారు లెగిస్తే, ఒకళ్ళేమో బ్రో పక్కనాడు ఇలా అన్నాడు బ్రో మా క్యాస్ట్ వాడిని వెళ్ళి కొట్టేద్దామా అని చెప్పి క్యాస్ట్లు లాగుతారు. అయితే క్యాస్ట్లు మనీ ఇయ్యనా బ్రో మీకు ఇంకెప్పుడు? లేకపోతే అమ్మాయిల మీద ర్యాగింగ్లు అది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఒక తల్లి అవని లేదంటే అది ఎవరైనా అవని అలాగే మాట్లాడతారా బ్రో? అది చాలా తప్పు, మేము దాన్ని సివియర్గా ఖండిస్తున్నాం అక్క. మేము ఏదోటి యాక్షన్ తీసుకోవాలి అక్క. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే తర్వాత మిగతా వారు ఎవరైనా చేసినా ఇంకా అప్పుడు ఎవరు రాకుండా చేయకుండా ఉంటారు. ఇప్పుడు మన హీరోలు సెలబ్రిటీస్ కానీ ఇంకా ఎవరైనా యాక్షన్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నా అన్నీ చేస్తున్నాడు. మనం అలాగే రెస్పాండ్ అవుతే ఇంకా అప్పుడు అందరు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నుండి లైకులు కొట్టేటప్పుడు మంచి కంటెంట్కి లైకులు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి వాళ్ళకి లైకులు కొట్టి ఎంకరేజ్ చేయడం తప్ప. ఎంకరేజ్ చేయాలి. అసలు ఈ ఫాలోలు ఇవన్నీ అసలు అలాంటి వాళ్ళని అన్ఫాలో చేసేయడం మంచిది. ఒకవేళ ఫాలో చేసిన వాళ్ళు బ్రో ఇప్పటి వరకు మీరు లక్షల్లో మంది ఉన్నారంట, మీరు అన్ఫాలో చేసేయడమే మంచిది బ్రో.